ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మన మధ్యలో స్టూడియోలో షేక్ సుబాని గారు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ మారకుండా అదే పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ మన ముందు ఉంటున్నారు. అతను స్టూడియోలో వచ్చి కొన్ని విషయాలను మనతో పంచుకోవాలని బక్రీద్ పండుగ సందర్భంగా కొంత ప్రేక్షకులకైతేనేమి, పార్టీ నాయకులకైతేనేమి, మిగతా పలువురు స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో న్యూస్ అరైవల్ 7 ఛానల్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేయటకు వచ్చారు. నమస్తే అండి సుబాని గారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులుగా దొనకొండ మండలంలో వ్యవహరిస్తున్నారు. మీరు सलाम अलैकुम। मीडिया समावेशం में टीडीपी सीनियर नायकुడు शेख सुबानी सबको भी, मुसलमान भाई सबको भी एक सलाम अलैकुम को बोलता हूँ। आज मीडिया समावेशం में बात करने के क्या है तो मागुंटा श्रीनिवास रेड्डी एमपी, मागुंटा राघवारेड्डी, गुट्टीपाटी लक्ष्मी, कडियाला ललिता सागर, उना तरफ से आज ईद मुबारक बोलने वास्ते ये एक मीडिया समावेशम रखे हैं। हर एक जने मुसलमान भाई सब भी ईद अच्छा तरह से कल को हर एक जना भी खुशी से ईद कर लेना को हर एक जना बच्चे बच्चे सब भी मिलको ईद कर लो को सब है। ईदगाह का नमाज है, बादशाह मरकज में भी मस्जिद में नमाज है। वो दो कौन भी उठ सके नहीं तो सुबह टाइम में ईदगाह का मस्जिद में नमाज को जा सके नहीं तो मस्जिद में मरकज में ईद में सारे नमाज है। हर एक जना भी नमाज को जाको, हर एक जना भी बच्चे बू भाना भाया चाचानो सब भी लोग एक तरफ से अच्छा तरह ईद कर लो, खुशी खुशी से खाना बोल को दुआ करता हूँ मैं। సార్ సుబాని గారు, ఒక చిన్న సీనియర్ నాయకులుగా మీరు మా స్టూడియోకి వచ్చారు. మా స్టూడియో తరపు నుంచి మీరు శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతుంది. ఇప్పుడున్న సందర్భంలో మా హాట్ గా వేడిగా ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు 2024 13న జరగటం జరిగింది. ఈ నెల 4వ తేదీన కౌంటింగ్ కూడా చేశారు. అత్యధిక మెజార్టీతో టీడీపీని గెలిపించడం జరిగింది. ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఈ సందర్భంలో మనస్సులో ఏదో ఆ పార్టీ అని ఈ పార్టీ అని కొద్దిగా ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం కొంచెం చెప్పండి సార్. మీరు ఎలక్షన్ అయిపోయినాక మనమందరము ముస్లిమ్స్ భాయ్ ఈరోజు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిగా పండుగ చేసుకుని సంతోషంగా ఉండాలి. కానీ ఆ ప్రభుత్వం పరిపాలన అవన్నీ ఆ విధమైన పరిపాలన వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటారు. మనం ఇక్కడ ఆ ఎలక్షన్ టైం వరకే కానీ ఆ ఎలక్షన్ అయిపోయినాక మనమందరము ముస్లిమ్స్ భైగా ఉండి పండగ బక్రీద్ శుభ పండగని సంతోషంగా జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరియు ఎక్కడ కూడా కక్ష సాధింపులకు కక్ష పొజిషన్లకి పోకుండా మనం ఉండగా సంతోషంగా అందరు కలిసిమెలిసిగా ఎప్పుడు కూడా ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి. ఎప్పుడు ఉండేది ఈ రోజు మనసులో కక్షలు పెట్టుకోకుండా మనం ఉన్నది పండగ సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా మనము సంతోషంగా పండుగ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే సార్, చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఎవరు కూడా ఎటువంటి కార్పణ్యాలకు, ఎటువంటి వ్యక్తిగత దేశాలకు గురి కాకుండా ఇంతవరకు మనము చక్కగా గెలుపు ఓటములు సహజం, సోదర భావం కలిగి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా బాయ్గా హ్యాపీగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ చేసుకోవాలని చక్కటి వర్తమానాన్ని అందించారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి వర్తమానం అందరికీ, ప్రతి ఒక్కరికి, ముస్లిం సోదరులకి మరియు హిందువులకి, క్రిస్టియన్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ అవకాశం
ఈ స్టూడియోలో మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు సంతోషంగా మన శ్యామ్ జర్నలిస్ట్ గారికి, సీనియర్ జర్నలిస్ట్ గారికి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.